వెల్కమ్ బ్యాక్. టీడీపీ బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిన పార్టీ అన్నారు మంత్రి సవిత. టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు హయాంలోనే రాయలసీమ అభివృద్ది జరిగిందని అన్నారు. కడప నాయకులమని చెప్పుకుని కొందరు రాయలసీమ అభివృద్దిని పూర్తిగా విస్మరించారంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. కడపలో టీడీపీ మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు మొదటిసారి ఏం కాదండి, ఇది 44వసారి మహానాడు చేస్తున్నాం. మరి 43 సార్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేశాం. మరి ఈ రోజు రాయలసీమ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి అందరూ కృతజ్ఞతలు చెప్పాలి. ఏ విధంగా చెప్పాలన్నప్పుడు ఇది గొప్ప అవకాశంగా ఉంది. ఎందుకు బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి ఈ రాయలసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుందని స్థాపన చేసిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి నందమూరి తారక రామారావు గారి ఆనాటి నుంచే జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకుంటూ వచ్చాం. మరి ఈ రోజు ఏదైతే నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేశారో, ఈ రాయలసీమకు త్రాగునీరు, సాగునీరు అందించారు అంటే మన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి. ఈ రోజు పరిశ్రమలు కావచ్చు, మరి హార్టికల్చర్ హబ్ కావచ్చు, రైతులు సాగునీరు, తాగునీరు కావచ్చు, అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇవన్నీ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో, జరగబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో. ప్రజలు చాలా ఆనందంగా ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలన్న ఉద్దేశంతో లక్షలాది మందిగా కూడా వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, ప్రజలు కూడా, ముఖ్యంగా మహిళలు, యువత, ఏదైతే మహిళలను గౌరవించేది అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా యువతకు భరోసా నారా లోకేష్ బాబు గారు. ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. దేశాలు తిరిగి ఈ రోజు పరిశ్రమలు తీసుకొస్తున్న యువ నాయకుడికి కూడా అందరూ థ్యాంక్స్ చెప్పడానికి విధంగా ఉన్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మహానాడులో తీర్మానం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈసారి తీర్మానాలకు ఏమైనా ప్రత్యేకత ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అనేక సంక్షేమాలు కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి తీర్మానాలు ఉండే అవకాశం? అభివృద్ధి తీర్మానాలు. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలో భారతదేశంలో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. అతిపెద్ద కుటుంబం అంటే 1,02,00,000 చిల్లర మంది ఉన్న కుటుంబం ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీర్మానాలు 43 సార్లుగా తీసుకున్నాం. 44వ మహానాడు కూడా తీర్మానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయనే విషయం కూడా తెలియజేస్తుంది. అయితే ఒక పక్క వైసీపీ అనేక విమర్శలు చేస్తుంది, రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు అనే దానికి సంబంధించి. ఒక పక్క సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ఈ మహానాడు వేదికగా ప్రజలకి ఏం చెప్పే అవకాశం ఉంది? మేము ప్రజావేదికలు కూల్చలేదు, అక్రమ కేసులు పెట్టలేదు, మేము దోచుకోలేదు, దాచుకోలేదు. ఏమండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రావడానికి అసెంబ్లీకి వచ్చింటే చెప్పేవాళ్ళం కదా. పులివెందుల ఎమ్మెల్యే గారు నేను కడపలో డిస్ట్రిక్ట్ మీటింగ్ పెడితే రారాయా, పులివెందుల ప్రజల కోసం రారు. మరి మేము అసెంబ్లీలో వచ్చి చర్చించుకొని మేము 1924లో ఇలా చేశాం, మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో ప్రశ్నించకపోయా. మేము రా బాబు, నీకు మైక్ ఇస్తాం, నీలాగా మైకు పీకేమో, అసభ్యకరంగా మాట్లాడము, నీ తల్లిని, నీ చెల్లిని, నీ భార్యను కూడా మేము గౌరవంగా మాట్లాడతాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే. అసెంబ్లీకి రమ్మన్నాం, రాలేదు. మరి మేము ఇప్పుడు కూడా చర్చకు సిద్ధమే. మరి ఆయన సలహాదారులను తీసుకొని వస్తారా, ఆయనతో పాటు మంత్రి మండలిలో ఉండే వాళ్ళని తీసుకొస్తారా? తీసుకురమ్మనండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అతి తక్కువ కాలంలోనే ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఈ రాష్ట్రం ఏ విధంగా భావితరాల భవిష్యత్ ఏ విధంగా నాశనం అయిపోయినని ప్రజలు గ్రహించే 11 సీట్లకే పరిమితం చేశారు పులివెందుల ఎమ్మెల్యే గారికి అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధిలో భారతదేశంలోనే ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కనే చూస్తుంది. ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని, ఒక పక్క పల్లె పండుగ కావచ్చు, అన్నదాత సుఖీభావ మేము చేయలేదా? చేయబోతున్నాం. మరి అదే విధంగా తల్లి వందనం ఇవ్వబోతున్నాం. పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అన్నా క్యాంటీన్లు అన్న డిఎస్సీ, మెగా డిఎస్సీ, ఏది మేము సంక్షేమం? తల్లి వందనం జూన్ 15వ తారీఖు ఇస్తున్నాం, అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం, ఆగస్టు 15 ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మేము చెప్పని పనులు కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారన్న విషయం తెలియజేస్తుంది. మొత్తంగా కూడా మహానాడు వేదికగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడే సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో అటు అభివృద్ధి ఏం జరిగింది, అదేవిధంగా సంక్షేమం ప్రజలకి ఏ రకంగా అందిస్తుంది ప్రభుత్వం అనే అంశాలతో పాటు పూర్తి స్థాయిలో మహానాడుకి సంబంధించిన తీర్మానాలు కావచ్చు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన ఎన్నిక కావచ్చు, అన్ని కూడా ఈ మహానాడు వేదికగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం ఉన్న పరిస్థితి.